ఫోన్ చేయరు కదా నిజంగా. వెళ్ళొద్దు. ఇది నా స్టాప్. తెలుసు, వెళ్ళొద్దు. నేను దిగాలి. వెళ్ళొద్దు ప్లీజ్. అర్జున్ ప్లీజ్. పోయిన చూడండి మూలంగా. ఇప్పుడు తర్వాత స్టాప్ నుంచి లింగలింగమని నడవాలి. కూర్చోండి. బస్సు వెళ్ళి తిరిగి మళ్ళీ ఇటే రావాలి. కూర్చోండి. టర్మినస్కి వెళ్ళి రమ్మంటావా? అవును. టికెట్ కొనుక్కుందాం. నువ్వు ఒక లూజ్ కేసు. ఇంకా నయం, అమెరికా వెళ్తున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? మాట్లాడుకుందాం. ఓకే స్వీరా, షూట్. ఆకుపై చినుకులా అంటని తేమల కలవుకు ఊహలా కలవకు ఊహలా బతకని నన్నిలా ఆకుపై చినుకులా అంటని తేమల కలవకు ఊహలా బతకని నన్నిలా నీవెవరో నేనెవరో కన్నటి పరనాల తెరచాటో కనుపాప చూపే పొరపాటో ఏయ్ మీరా 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 ప్లీజ్ మీరా. ఐ ఏ మీరా ఐ లవ్ యూ. నేను ఎన్నో దాన్ని 42.5 కాదు, మొట్టమొదటిగా నిజంగా. ఏమిటి? నేను సీరియస్గా చెప్తున్నాను. అదే ఏమిటని అడుగుతున్నాను. తిరిగి చెప్పడానికి సిగ్గైతే వద్దు. ఏ మీరా మీరా ఆగు. మీరా గాంధీనగర్ పోయి. మీరా సార్ 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 ఆ కార్నర్ దాకా లెఫ్ట్ ప్లీజ్. యా, ఆ ఆటోనే. థ్యాంక్స్. లవ్ స్టోరీయా? అవును, కొంచెం ఫాస్ట్గా వెళ్ళండి ప్లీజ్, లేకపోతే ది ఎండ్. రిలాక్స్, పట్టుకుందాం. ఆటో. ఏ ఆ బాబు ప్లీజ్. థ్యాంక్స్ బాబు. మీరా 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 ప్లీజ్. మీరా మీరా నా మాట విను. మీరా ప్లీజ్. మీరా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీరా నాతో నిన్ను యుఎస్ తీసిపోతాను. నేను నీ మాటలు నమ్మను. నా శివకాశి నేను చేయను. నీ చేయి పట్టుకుని నాయగ్రా ఫాల్స్ చూడాలి. నీలాంటి ఇద్దరు ఆడపిల్లల్ని కనాలి. పిట్స్బర్గ్లో వెంకటాచలపతి గుడికి వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. జోకా? ఈ పక్క తెల్లనారి, ఆ పక్క నలుపు నారి ఏమయ్యారు? నేను సీరియస్గా చెప్తున్నాను మీరా. నిన్ను చూసిన తర్వాత మద్రాస్ కూడా క్లీన్గా ఉందనిపిస్తుంది. నువ్వు నవ్వినప్పుడు నా గుండెల్లో జ్యోతి వెలిగినట్టు అవుతుంది. నాకు అన్నీ నువ్వే. మరీ ఇలా సిగ్గు ఎగ్గు లేకుండా అబద్ధం ఆడుకో. మీ నాన్న మీద ప్రమాణం చేస్తున్నాను. పళ్ళని పీకేసి ఓల్డ్ ఏజ్ హోమ్లోకి నెట్టేంత వరకు నాకు నువ్వు కావాలి. ఉండు, నేను నీకెన్నాళ్ళుగా తెలుసు. 1 వారం, 8 వారాలు, ఇంతలోనే నన్ను ఇద్దరు ఆడపిల్లలకి తల్లించేయాలని ఆత్రపడుతున్నా. నేనేం ఆత్రపడలేదే. ఇంకో 3 నిమిషాలు వెయిట్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు ఎస్ అంటే చాలు. అంతేనా? చా, నేను ఏదేదో ఊహించుకున్నాను. ఏవన్నీ? నన్ను చేసుకోబోయేవాడు ఏ హెజిటేషన్ లేకుండా ఊరంతా వినట్టుగా ఐ లవ్ యూ చెప్తాడు అనుకున్నాను. సినిమాలు ఎక్కువగా చూస్తావు కదా, నీ వల్లే అడ్డమైన సినిమాలు సూపర్ హిట్ అవుతున్నాయి. మీరా ఐ లవ్ యూ.
నన్ను పెళ్లి చేసుకుంటావా? నా శివకాశి పెళ్లి కొడుకుని ఏం చేయమంటావు? మీరా ఐ లవ్ యూ. మరి నా పెళ్లి ఏర్పాట్లో? మీరా ఏమైంది? ఇప్పుడే లిఫ్ట్ ఇచ్చాడు. పాయింట్ బ్లాంక్ షూట్ చేస్తున్నాడు. ఈ షిట్ తప్ప ఇంకేం చేయలేవా? బతికే ఉన్నాడు. అర్జున్ ఏం నువ్వు చేసేది? ఈత చా. అంబులెన్స్ కబుర్ చేయి మీరా. సార్ సార్ ఎలా ఉంది బాస్? వెరీ బ్యాడ్ బ్యాడ్. అయ్యో డ్రైవర్ తొందరగా వెళ్ళు ప్లీజ్, తొందరగా. మెల్లగా వెళ్ళమని చెప్పండి. ఈయన పెద్ద స్టూడెంట్ లీడర్. సార్ కలితే చూడండి. భయపడకండి. మీ పేరేంటి? అర్జున్. మీరా. అర్జున్, దెబ్బ ఎక్కడ తగిలిందో చూసి చెప్పు. కడుపులో రెబ్బు పక్కన. అయ్యో ఎముకలు కనపడుతున్నాయి. గుడ్డేదే త్వరగా. కదండి. ప్లీజ్ ఓర్చుకోండి. టైట్ గా ఉందా సార్? సారీ సారీ సారీ. పర్వాలేదు, కడితేనే బ్లీడింగ్. అయ్యో చెస్ట్ అంతా రక్తమయ్యా సార్. చెస్ట్ లోనా? బుల్లెట్ లోపలికి వెళ్ళి ఉంటుంది. వెళ్ళుంటే ఈ పాటికి ప్రాణం పోయిండేది. చెప్పండి. నా ఫోన్ నంబర్ పట్టుకో. చెప్పండి సార్ చెప్పండి. 2494 2494 6757. 24946757. 67. ఇంట్లో అమ్ముంటుంది. పేరు లీలన్న. హలో ఎవరైనా రండి ప్లీజ్. హలో. కేర్ఫుల్ కేర్ఫుల్. హలో ఎవరు? బాస్ హెల్ప్ చేయండి ప్లీజ్. రండి సార్. అది మాకు తెలియదు డాక్టర్. పెద్ద సౌండ్ వినపడింది. చూసి నీళ్ళల్లో పడున్నాడు. ఎవరు హెల్ప్ చేయకపోతే మేమే టాక్సీలు తీసుకొచ్చాం. చూడండి ప్లీజ్. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత మేము తాగలుగుతాం. ఎస్ఐని పిలవండి ప్లీజ్. సిస్టర్, సి వార్డ్లో ఉన్న పోర్టబుల్ ఎక్స్రే మిషన్ క్రెడిట్ చేయండి. ఇమీడియట్గా ఇతను క్యాజువాలిటీకి షిఫ్ట్ చేయండి. నారాయణ, ముందు వెళ్ళి ఎస్ఐ దగ్గర తీసుకెళ్లి కేసు రిజిస్టర్ చేయడానికి ఏర్పాటు చేయండి. What? ఏంటి? పోలీస్ కేసులో ఎరుకుంటే ఇక్కడే ఉండిపోవాలి. యూఎస్ పోవటం కుదరదు. ఇది మంచిది కాదు. దట్ మైకేల్ ఇస్ అ గ్రేట్ గాయ్. అట్లీస్ట్ వాళ్ళ అమ్మగారికైనా విషయం చెప్పాలి. సరే ఫోన్ చేయి. అడ్రస్ తెలుసుకుని తిన్నగా వెళ్ళి చెప్పాలి. నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావు రావా? మైకేల్కి ఏమైంది? ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఏమైంది? ఏమీ లేదు. చిన్నది దెబ్బ. కాదండి, ఎవరో ఆయన్ని కాల్చారు. ప్రాణం కోసం పోరాడుతున్నారు. నీకు చెప్పడానికి నోరు రావట్లేదు, కానీ చెప్పకుండా ఉండలేకపోతున్నావు. ఎక్కడ దెబ్బ తగిలింది? గుండెలోనా? కాదు, హిప్లో, షోల్డర్లో. రక్తం ఎక్కువగా పోయిందా? ఆయనకేం కాదండి. అవునండి, చాలా రక్తం. ఏ హాస్పిటల్? సెంట్రల్ పక్కన జనరల్ హాస్పిటల్. అమ్మా, నేను డాక్టర్ మహేంద్ర గారితో హాస్పిటల్కి వెళ్తాను. జో ఏడో కాపు. మైకుల్ చూస్తే కోపడతాడు. నేను హాస్పిటల్కి వెళ్ళి ఫోన్ చేస్తాను. థ్యాంక్స్ బాబు. ఎంతమంది ఇంత దూరం వచ్చే విషయాన్ని చెప్పి వెళతారు. వాడికి నయమైపోయాక ఖచ్చితంగా మీరిద్దరూ రావాలి. మీరు కనుక రాలేదంటే వాడు ఎంతగానో బాధపడతాడు. నేను ఊరికెళ్తున్నాను. అర్జున్ తప్పకుండా వస్తాడు. తప్పకుండా వస్తాను. చెప్పానయ్యా. ఇప్పుడే ఇంటికి వచ్చాను. 2 ముద్దలు తినేసి వచ్చేస్తాను అయ్యా. దాన్ని తృప్పుకొట్టింది. ఇవాళ వచ్చిందా? కొంచెం కోపడకుండా మాట్లాడండి. కడుపుతో కూడా ఉంది. ఆడ సంగతి తెలియగానే కౌరంతో అని చెప్పాను కదా. రోజు ఇట్ట వచ్చి ప్రాణం దిత్తేట. సాంబ్ ఎక్కడ? ఆ స్టూడెంట్ లీడర్ని కాల్చి చంపమని పంపారా? డబ్బులు చెల్లాడా? పోలీసులు తన కోసం వెతుకుతున్నారు. ఎక్కడున్నాడు? మీలాగా చేయాలనుకుంటున్నారా? నేనా? మమ్మల్ని వదిలేయండి, ఇలా బతకనివ్వండి. ఎవడొద్దన్నాడు? చేయాల్సింది చేస్తూ తెలియనట్టు మాట్లాడుతున్నారు. సాంబేవన్నా నేను చెప్పిన మాట వినేవాడా? బుకాయించొద్దు. నిజమేమిటో మీకు తెలుసు, నాకు తెలుసు. దానికి సిగ్గుపడక్కర్లేదు. లోపలికి వెళ్ళి 100 కట్టట్రా. పైన ఇంకా కావాలంటే ఫోన్ కొడితే చాలు. నీ డబ్బా ఎవరికి కావాలి? నాకు నా మొగుడు కావాలి.
ఇదిగో లొంగిలో దాచుంచాను, వచ్చి తీసుకో. సాంబ తిరిగి వచ్చే వరకు రోజు ఇక్కడికి వస్తాను. ఇదే ప్రశ్న 100 సార్లు అడుగుతాను. వస్తానక్క. నీ పోరు తట్టుకోలేకే ఆడెక్కడో మందు కొడుతూ ఉంటాడు. కనబడితే కౌరంతలే. ఎక్స్క్యూజ్ మీ. ఇతనే మైకిల్ని కాపాడింది. మీరేనా మైకిల్ని కాపాడింది? మీ పేరు? అర్జున్. అర్జున్, థ్యాంక్స్, మెనీ థ్యాంక్స్. థ్యాంక్స్ అర్జున్. మైకిల్ బతికే ఉన్నాడు కదా, మీరు చూసారా? ఆయన బతికి ఉన్నారు, మాట్లాడుతున్నారు కూడా. థ్యాంక్ యూ అర్జున్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అర్జున్. థ్యాంక్స్. అక్క, ఇతను వల్లే మైకేల్ బతకగలిగాడు. మైకేల్ని కాపాడిన చేతులా ఇవి? చల్లగా ఉండయ్యా. నోరేళ్ళు బతకయ్యా. రెండు బుల్లెట్స్ బయటికి తీశారు. మూడోది గాయంతో తప్పింది. బయట ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో అందరూ